మాట్లాడదాం. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో హడలెత్తించిన హఠాత్తు వాన. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం. ఖైరతాబాద్లో 9.0, షేక్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగాను కుంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాటుకు 3 మృతి. సో పిడుగుబడి 3 చనిపోయారట. నిన్న చూడండి, షేక్పేట్ వంతెన వద్ద జలమయమైన రోడ్డు పైన వాహనదారుల అవస్థలు. ఇప్పుడు ఖాళీ జాగే లేకపోయే, భూములే లేకపోయే, మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత పడ్డ నీళ్ళు ఎక్కడ పోవాలా? ఎక్కడ పోతాయి నీళ్ళన్నీ? చెరువులు కబ్జా, నాలాలు కబ్జా, ఎటువైపున నీళ్లు పోయే దారి లేకపోతే ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వస్తాయి? రోడ్ల మీదకి వస్తాయి. రోడ్ల మీదనే ఉంటాయి, ఇండ్లలోకి వస్తాయి, ఎక్కడికైనా రావడానికి అవకాశం ఉంటుంది. సో నిన్న ఇది హైదరాబాద్లో 9 సెంటీమీటర్లు అంటే ఎంత వర్షపాతం చూడండి. సో నల్గొండ జిల్లా కనగల్లో అయితే 10.2 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డదట. అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు నమోదయ్యాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఒకసారి చూద్దాం లోపల పేజీలో. చూడండి ఒక్కసారి ఎంత దారుణమో. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో వర్షానికి నానిపోయి మొలకెత్తిన వడ్లు. సో ఇంకా పాపం వదిలేస్తే నాకు, ఎందుకంటే దాదాపు ఒక 4-5 రోజులుగా అప్పుడప్పుడు ఈ వర్షం పడతా ఉన్నది అక్కడక్కడ. ఇప్పుడు ఇది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఆ కొనుగోలు సెంటర్లో ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని మనకు అర్థమవుతున్నది. దుబ్బాక మార్కెట్ యార్డ్లో వర్షపు నీటికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న మహిళా రైతులు. హైదరాబాద్ హబ్సిగూడలో రోడ్డుపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభం. ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఏంటి? ప్రభుత్వం అనుకుంటే యుద్ధ ప్రాతిపదికన వాహనాలను పెట్టి కొనుగోలు సెంటర్లలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం లేదా? 100% ఉంటుంది కదా. మీరు అనుకుంటే ఎంతసేపు? మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి వచ్చేలోపు వర్షాలు పడే, మళ్ళీ ఆగమాగం జగన్నాథం. చాలా దారుణమైన పరిస్థితి. అందుకే మనం ఏమంటున్నాం అంటే, మంత్రులు ఎందుకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈడ ఏదో రివ్యూ మీటింగ్ పెట్టిరండి. ఎక్కడ? ఎవరు మేడం? దీపాదాస్ మున్షి గారా? ఇక్కడ పెట్టే కదా, నిన్న చూసిన నేను. పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్ పెట్టిర్రు. సో ఆ రివ్యూ మీటింగ్లు ఇప్పుడు తర్వాత పెట్టుకోవచ్చు కదా, ఎవరికి వేసిరు, ఎట్లా రిజల్ట్ వస్తుంది కదా జూన్ 4వ తేదీన. ఈ రైతులకు సంబంధించిన అంశం మీద మాట్లాడవచ్చు కదా, వెళ్ళి అక్కడ సమీక్షించవచ్చు కదా. ఇది కాదు, ఇక్కడిది. పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఒక యువకుడు చనిపోయిందట. నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోని అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోఠి, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, అల్వాల్, షేరిలింగంపల్లి, గోల్కొండ, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. యూసుఫ్గూడ, బంజారాహిల్స్, మలక్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపేసిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినాయి. కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, రాజేంద్ర నగర్, అత్తాపూర్ సహా కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మలక్పేట్, చార్మినార్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మలక్పేట్ ఆర్యూబీ కింద భారీగా వరద చేరడంతో కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వైపుగా 2 వైపులా రాకపోకలు ఆగిపోయినాయట. జిహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో అంటే భారీ వర్షం పడ్డది, అది కూడా ఒక్కసారిగా పడ్డది. ఒక్కసారిగా కుండపోత. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక, దుబ్బాక, మిర్దొడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందట. పంట కుప్పలపై టార్పాలిన్లు కప్పినప్పటికీ కింది నుంచి వరద పారడంతో తడిసిపోయినాయి. కొద్ది రోజులుగా పంటలో తేమ తగ్గడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబెడితే వర్షాల ముప్పు, కుప్పగా ఉంచితే తేమ శాతంతో తిప్పలుగా ఉందని చెబుతున్నారు. ఎండాకాలంలో ఈ వర్షాలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట్, భువనగిరి జిల్లాల్లోని పలు మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి. చివ్వెంల, నిడమనూరు, త్రిపురారం, నేరేడుచర్లలో భారీ వర్షం పడ్డది. నాగర్ కర్నూల్, వెల్దండలో 10.1, హైదరాబాద్ ఖైరతాబాద్లో 9, షేక్పేటలో 8.7, వరంగల్ గీసుకొండలో 7.9, సూర్యాపేట ఆత్మకూరు ఎస్లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు పడతాయట. అంటే ఇవాళ 17, 18, 19, 20 ఇంకొక 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇవాళతో కలిపితే 4 రోజులు. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిడుగుపాటుతో పాపం యువకులే చనిపోయారు. శ్రీనివాస్, రుద్రారపు చంద్రయ్య, ప్రవీణ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు 2 రైతులు చనిపోయారట. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శాత్రాజుపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద కంబల్ల శ్రీనివాస్ 32 ఇయర్స్ అండి పాపం తన తల్లిదండ్రులు ఎల్లయ్య, లక్ష్మితో పాటు రేగుల శ్రీనివాస్, దేవయ్యలతో కలిసి చింతకాయలు దులుపుతుండట. ఇంతలో గాలివాన రావడంతో అదే చెట్టు కింద కూర్చుండట. ఒక్కసారిగా దానిపై పిడుగు పడడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయిండు. మిగతా 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే తంగళ్లపల్లి మండలం భరత్ నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య 45 సంవత్సరాలు తన పొలం వద్ద మోటారు ఫ్యూజులు తొలగించేందుకు వెళ్లగా పిడుగుపాటుకు గురై చనిపోయిండు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండకు చెందిన పసునూరి ప్రవీణ్ 30 ఇయర్స్ తన మామ జంగయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి వెళ్తుండగా వర్షం రావడంతో బస్సు షెల్టర్లోకి వెళ్ళిండట. అదే సమయంలో పిడుగుపడడంతో ప్రవీణ్ అక్కడికక్కడే చనిపోయిండు. అక్కడే ఉన్న మాడుగుల మండలానికి చెందిన గౌని నిరంజన్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడట. సో ఇట్లాంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో మొన్న రీసెంట్గా కూడా 3 చనిపోయారు, అంతకుముందు 4 చనిపోయారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, దేశం ఎన్నో ఉన్నది, వెలిగిపోతున్నది అని. ఇప్పుడు ఈ పిడుగులు పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో అని ఒక మెసేజ్ని ఆయా గ్రామాల ప్రజలకు లేకపోతే ఆయా మండలాల పరిధిలో ఉన్న ప్రజలకు చెప్పలేరా? సో ఈ సమయంలో ఇట్లా పిడుగుపడే అవకాశం ఉంది అని మనం చెప్పడానికి అవకాశం లేదా? మరి చూడండి, అంటే ఇది రెగ్యులర్గా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి పిడుగుపాటులకు గురై ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. లెక్కలు తీస్తే స్టాటిస్టిక్స్ కొన్ని వందల వేల మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఊహించని హఠాత్ మరణం కదా అది. సో రైతులు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఇప్పటికే కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం జరుగుతున్నది. వీళ్ళు ధర్నా చేసి పోలీసుల కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద రైతులు పడితే తాపిగా ఎంఆర్ఓ అక్కడ వచ్చి లేదు మేము కొంటామని అంటే, మరి అంతకుముందు ఏం చేశారు కొనకుండా? ఎక్కడ లేట్ అవుతున్నది, ఎక్కడ ఆలస్యం జరుగుతున్నది? ఏమనంటే ఎలక్షన్ కోడ్ అంటారు. మీ ఎలక్షన్లు మా కొంపలు ఎందుకు ముంచుతున్నాయి?